మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఇయాల చాలా బాధపడుతున్నాము. నేను గాని మా నాయకులందరం గాని పెద్దపల్లి పార్లమెంట్ చూసినట్టయితే స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక భారతదేశంలో రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి వెంకటస్వామి వివేక్ కుటుంబం చూడండి 4 సార్లు ఓట్లు వేయించుకొని వెంకటస్వామి గారు ఇక్కడ ప్రజలని నట్టేడ ముంచడం జరిగింది. ఆ తర్వాత వెంకటస్వామి గారి పెద్ద కొడుకు అయినటువంటి వినోద్ గారు ఈ ప్రాంతం నుంచి గెలిచి 5 సంవత్సరాలు మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు, సేవ చేయలేదు, సంక్షేమ ఫలాలు అందించలేదు మిత్రులారా. అంతేకాదు వెంకటస్వామి కుటుంబం నుంచి 3వ వ్యక్తి వివేక్ గారు ఈ ప్రాంతంలో 5 సంవత్సరాల కోసం ఈ ప్రజల ఓట్లు వేయించుకొని ఈ యొక్క వెంకటస్వామి కుమారుడైనటువంటి వివేక్ గారు ఈ ప్రజలను మోసం చేయడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, ఇప్పుడు కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ గారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని బెల్లంపల్లి నుంచి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూరు నుంచి వివేక్ ఇద్దరు అన్నదమ్ములు అయిపోయిన తర్వాత మళ్ళీ వివేక్ గారి కుమారుడు చిన్న లాలిపాప తిరుంటాడు. ఈ ప్రాంతము ప్రజల కష్టాలు తెలివై, అనగారిన సామాజిక వర్గాల సమస్యలు తెలివై, ఎస్సీలలో ఉన్నటువంటి సాంప్రదాయం తెలియదు, ఎస్టీలో ఉన్నటువంటి సాంప్రదాయం తెలియదు, మాదిగ సామాజిక వర్గ సాంప్రదాయం తెలియదు, ఈ ప్రాంత మాల సామాజిక వర్గ ప్రాంత ప్రజల సామాజిక వర్గాల సాంప్రదాయం తెలియదు. అంతేకాదు నేత కాని సామాజిక వర్గం యొక్క సంస్కృతి తెలియదు. అంటే ఆయన ఒక కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆయన ఒక ఆకాశం మీద నుంచి ఊదిపడ్డాడు. మానవ జాతి గురించి తెలియదు. కానీ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ దగ్గర 500 కోట్లకు 3 టికెట్లు కొనుక్కున్నాడు మిత్రులారా. ఈ 3 టికెట్లు కొనుక్కొని ఈ మన పెద్దపల్లి పార్లమెంటు ప్రజలని మరొక్కసారి వంచడానికి, మోసం చేయడానికి, రాజకీయ దోపిడీ చేయడానికి మన ఓటు కోసం వస్తున్నాడనే సంగతి నేను తెలియజేస్తున్నా. మా भारतीय जनता पार्टी परिवारवाद के लिए वो अपोज करता है. परिवारवाद बोलने से కుటుంబ పాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోపిడీ జరుగుతుంది. నేను అడుగుతున్నా వివేక్ వెంకటస్వామిని 35 సంవత్సరాల నుండి ఈ ప్రజల ఓట్లు వేయించుకొని ప్రజలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దోసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కానీ మిత్రులారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా మాల సోదరులకు లోకలోనికి ఎవరు నన్ను ఎమ్మెల్యే చేసిండా? చేయలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గంలో జన్మించినటువంటి ప్రాంత ఈ లోకల్ వాసిని ఎవరినన్నా ఎమ్మెల్యే చేసిండా? చేయలేదు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రెక్కాడుతనే డొక్కాడుతనేటువంటి జాతిలో జన్మించినటువంటి నేత కాని కులపోన్ని ఎవరు నన్ను ఎమ్మెల్యే చేసిండా? చేయలేదు మిత్రులారా. అంతేకాదు ఎమ్మెల్యే చేయలేదు, ఎంపీటీ చేయలేదు, జడ్పీటీ చేయలేదు, జిల్లా పరిషత్ చైర్మన్ చేయలేదు, కౌన్సిలర్ చేయలేదు, సర్పంచ్ చేయలేదు. అంటే మా పార్టీ 140 కోట్ల ప్రజల కోసం ఆలోచించే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకటస్వామి కుటుంబం ఆయన కుటుంబం కోసమే ఆలోచించే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా, వివేక్ అనేటువంటి ఒక చీటర్, ఒక మోసగాడు సామాజిక దోపిడీ చేస్తాడు. ఎందుకంటే నేను అడుగుతున్నా, ఈ రోజు ఈ కుటుంబాన్ని తరిమి కొడితే ఈ ప్రాంతంలో ఒక మాల సోదరుడు ఎమ్మెల్యే అవుతాడు, ఈ ప్రాంతంలో ఒక మాదిగ సోదరుడు ఎమ్మెల్యే అవుతాడు, ఈ ప్రాంతంలో ఒక నేత కాని సోదరుడు ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి సామాజిక దోపిడీ, రాజకీయ దోపిడీ చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామిని తరిమి కొట్టాలి, ఈ నుంచి ఎల్లగొట్టాలి. ఎల్లగొడితే ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా,
నేను కోరుతున్నా, నేను ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇద్దరే పోటీ చేస్తున్నారు నాకు తెలిసి. వాళ్ళ తల్లి పోటీ చేయట్లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గుపడుతున్నది. ఎక్కడ ఏ కుటుంబంలో కూడా 3 టికెట్లు లేవు, కానీ 500 కోట్లు పెట్టి ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఇవాళ 3 టికెట్లు కొనుక్కున్నాడు. అంటే 35 సంవత్సరాల నుండి ప్రజాస్వామిక దేశంలో రాజరిక కుటుంబం చేస్తున్నారా లేదా మీరు ఆలోచించాలి.